వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 24 అని అతడు అనేసరికి మన అజయ్ బాబు ఏమైనా తక్కువ తిన్నాడా? తెలివి ముగ్గురు అన్నదమ్ములకి టన్నుల కొద్దీ ఉంది కాబట్టి ఆరామ్స్గా చూస్తూ చెప్పుకోపోరా అన్నాడు. అదేంట్రా అన్నయ్య అంటే భయం లేదా నీకు అన్నాడు విజయ్. దాంతో మన అజ్జుబాబు నవ్వుతూ నువ్వు నా గురించి చెప్పేసేయ్, నేను ఆ తర్వాత నీ గురించి అన్నయ్య దగ్గర చెప్తాను అన్నాడు కన్ను కొడుతూ. విజు కోపంగా చూసేసరికి లేకపోతే ఏంట్రా, నీ గురించి అన్నీ తెలిసింది నాకు ఒక్కడికే కాబట్టి నీ తోక నా చేతిలో ఉంది. పైగా ఇప్పుడు నీ పాప కూడా ఇక్కడికి వచ్చేసింది కదా. అన్నయ్యకు నువ్వు నా గురించి చెప్పావే అనుకో, నేను వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను చేసింది తప్పే కాకపోతే మన విజుబాబు గారు ఒకరోజు బాగా ఫుల్లుగా తాగేస్తున్న ఐరా పాప దగ్గరికి రెక్కలు కట్టుకొని మరీ వెళ్ళి, ఐరా నువ్వంటే నాకు లవ్వు, నీ మీద పుట్టింది ప్రేమ, దాన్ని చూపిస్తాను టన్నుల్లో అంటూ ముద్దు పెట్టాడు అని కావాల్సిందే చెప్తాను అని అతడు అనేసరికి విజు అజయ్ మూతి మీద ఒక్కటేసి, ఒరే అది నూరా లేక తాడి మట్ట, అయినా అన్నీ అలా వెళ్ళి అన్నయ్యతో చెప్తే సైలెంట్గా ఉంటాడా? చంపేస్తాడ్రా. అసలే ఏం జరిగిందో మనం అన్నయ్యకు తెలియకుండా దాచాం. అయినా నాకు అర్థం కాంది ఇప్పుడు అది ఇక్కడికి అది ఎందుకొచ్చిందంటావు అన్నాడు విజు. దాంతో అజయ్ కూడా ఒక్క క్షణం ఆలోచించి కొంచెం కంగారుగా మనం ఈ విషయం మర్చిపోయాం. అన్నయ్యకు పెళ్ళయిందని నందుకు కూడా ఈ మధ్య చెప్పాము. అలాగే ఐరాకు ఆ లూస్టంగ్ నందుగాడే చెప్పేసుంటాడు. అది తెలిసి అన్నయ్యకు పెళ్ళయింది కాబట్టి అన్నయ్యను వదిన నువ్వు విడగొట్టి అది మధ్యలోకి రావాలనుకుంటుందా? వచ్చినా వస్తుంది. అసలే అది అన్నయ్యతో తిరిగి అది ఒక చిన్న సైజ్ మాన్స్టర్లా తయారయ్యింది అని అజయ్ అంటూ ఉంటే విజు మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. ఒక 3 నెలల వరకు 3 నెలల ముందు ఆమెతో విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు అతనికి మళ్ళీ మైండ్లో రన్ అయ్యాయి. విజయ్కి ఒకప్పుడు వాళ్ళు అబ్రాడ్లో ఉన్నప్పుడు హర్షకు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్న ఐరాను ఆపాలి అనిపించింది విజుకి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు తన అన్నయ్యతో కలిసి ఉండే అమ్మాయి స్థానం, అసలు ప్రేమించిన ఆ అమ్మాయి తన వదినకు మాత్రమే ఇస్తాడు అని. అది కేవలం తన ప్రేమ, తన ఆశ్రిత వల్లనే అవన్నీ తనకు దక్కుతాయి అని హర్ష గురించి ఎప్పటికప్పుడు విజు ఆమెను హెచ్చరిస్తూనే ఉన్నాడు. అన్నయ్యకు దూరంగా ఉండు, అన్నయ్యని ఇష్టపడితే కోరి కోరి నువ్వే బాధపడాల్సి వస్తుంది, నువ్వు ఎంత అనుకున్నా అన్నయ్య దగ్గరగా వెళ్ళలేవు అని ఒకప్పుడు విజయ్ ఐరాతో అన్న మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయి. తన అన్నయ్యను లవ్ చేస్తుంది. ఈ విషయం ఒకవేళ అన్నయ్యకు కానీ వదినకు కానీ తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అని విజు అనుకునేసరికి ఎందుకో తెలియదు ఒక క్షణం ఏదో ఒక మూలన ఆమె అలా చెయ్యదు, ఆమె అలాంటిది కాదు, ఆమె క్యారెక్టర్ ఒక వజ్రం లాంటిది, అంతకన్నా విలువైన మనిషిని నమ్మనంత వరకు కేర్లెస్గా ఉంటుంది ఐరా. ఒకవేళ మనిషిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం కూడా పెట్టేస్తుంది. అలాంటి అమ్మాయి తను. అయినా తన వదినమ్మ మంచితనం ఆమెకు ఏం కానివ్వదు, ఏం చెయ్యనివ్వదు అని అనిపించింది వాళ్లకు. అలా ఆలోచిస్తూ తింకుతూ ఉన్న ఆ టైంలో ఈ కోతులకు తగ్గట్టు నందు వచ్చి అజు విజు తలపై కొట్టాడు. ఇద్దరూ ఒకేసారి అబ్బా అంటూ తేరుకొని ఎవరా అని చూడగా అక్కడ నందుని చూసి ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
అప్పుడే నందు, ఏమైందిరా అలా చూస్తున్నారు, ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు అనేసరికి ఇద్దరు గుర్రుగా చూస్తూ, మేము దయ్యాలం కాదు, ఇంతకీ ఐరా ఇండియాకి ఎందుకొచ్చింది, మేము ఎప్పుడన్నా రమ్మని అడిగినా కూడా వచ్చేది కాదు, అలాంటిది ఇప్పుడు మాత్రం ఎగేసుకొని ఊపుకుంటూ వచ్చేసింది ఎందుకు అని గట్టిగా అరిచారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళిద్దరూ అలా అరిచేసరికి నందు గట్టిగా రెండు చెవులు మూసుకొని, ఒరే వెధవల్లారా, అసలు ఆపండిరా మీ గోల, ఇద్దరూ అలా నా మీదికి దండయాత్ర చేస్తే చచ్చిపోతాను, ఇప్పటికే ఆశ్రిత నన్ను ఒకలా చూసింది అనేసరికి వాళ్ళు అర్థం కానట్టు చూశారు. అవును, ఆమె మొహంలో ఎన్నో వేల ప్రశ్నలు. నేను ఎవరు, మీకెందుకు హెల్ప్ చేస్తున్నా, అసలు మీరు ఆమె ముందు చాలా వరకు మీ రియల్ ఐడెంటిటీని దాచినా కూడా ఒకరిని చంపడం చూసి తను తట్టుకోలేకపోయింది. ఇలా సవాలక్ష ఆలోచనలు ఆలోచిస్తూ నన్ను అడగాలి అనుకుంది, కానీ ఎందుకో అడగలేదు. అప్పుడే హర్ష రావడంతో అక్కడి నుంచి సైలెంట్గా తప్పించుకున్నా. పైగా మీ దగ్గరికి వెళ్ళమని హర్ష చెప్పాడు అనేసరికి అజయ్ విజయ్ కూడా కొంచెం టెన్షన్గా, వదిన అన్నయ్యను ఖచ్చితంగా అడుగుతుంది, అన్నయ్య వదిన ఏం చేస్తున్నాడని మాత్రమే వదినకు తెలుసు అనుకుంటా, వదినకు పూర్తిగా అన్నయ్య గురించి తెలిస్తే తను ఒప్పుకుంటుందా అని విజయ్ అనేసరికి అజయ్ దాంట్లో, అన్నయ్య తప్పు కూడా ఏం లేదు కదరా, అన్నయ్య ఆ ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని మనల్ని చూసుకుంటూ ఒంటరిగా ఒక్కడే ఎదుర్కోవాల్సి వచ్చింది, దాంట్లో భాగంగానే ఇవన్నీ చేశాడు, అయినా అన్నయ్య ఏదో ఒకటి ప్రస్తుతానికైతే చెప్పి మేనేజ్ చెయ్యొచ్చు, ఎందుకంటే అక్కడ పెద్దగా ఏం జరగలేదు, కాకపోతే ఐరా గన్ తీసుకొని రావటం, పైగా తను హర్షను మాట్లాడించడం, మనల్ని ప్రొటెక్ట్ చేయడం చూసి ఏవేవో కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయ్యి ఉంటాయి. పైగా తను హర్షను మాట్లాడించడం, మనల్ని ప్రొటెక్ట్ చేయడం చూసి ఏవేవో కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయి ఉంటాయి. పైగా మన వాళ్ళు కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి కొంచెం వాళ్ళ పర్సనాలిటీని చూపించారు, అది వదినకు ఒకంత భయం వేసిండొచ్చు. అప్పుడే నందు, సరేలే వీటన్నింటి గురించి హర్ష చూసుకుంటాడు, ప్రస్తుతానికైతే కొంచెం చిల్ అవ్వండ్రా అని నందు అనేసరికి పక్కనే ఫ్రూట్స్ పెట్టి ఉంటే అదే కోపంగా వాటిని నందు పైకి విసిరి, ఇప్పుడు అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం అక్కడ నీ చెల్లి అయినా తనని ఐరాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బే అని కోపంగా అడిగాడు అజయ్. మన నందుబాబు మొహం అమాయకంగా పెట్టి, నేను దాన్ని నిజంగా ఇక్కడికి తీసుకురావడం ఏంట్రా, అది నేను ఎంత చెప్తున్నా వినకుండా విలన్ లేడు ఇక్కడ, మిగతా ఆ కోతులు రెండు కూడా లేవు, నాకు చెప్పకుండా నువ్వు కూడా ఇండియాకు జంప్ అయిపోయావు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండిపోయా, ఇక్కడ ఒంటరిగా ఉండాలా నేను అని అంటూ 2 days బ్యాక్ అది నాకు కాల్ చేసింది, నేను పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు, హర్ష చెప్పిన వర్క్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల, కానీ అది ఉన్నట్టుండి ఇలా వచ్చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అన్నాడు. నందు కొంచెం కంగారుగా, ఇంతకీ ఐరా ఎవరు, నిజంగానే ఐరా వల్ల హర్ష ఆశ్రిత లైఫ్లో ఏదైనా ప్రాబ్లం జరగబోతుందా, తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి డైలీ చిన్న చిన్న ఎపిసోడ్స్తోనే డైలీ వస్తుంది, వీలైతే కొంచెం పెద్ద ఎపిసోడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.